ఈ బిగ్ బాస్ షో అని ఏదైతే ఉందో అది ప్యూర్ చేపల వేట. ఒక రూపాయి ఎరగా వేసి 10 రూపాయలు కూడా కాదు, కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు అలాగేయటం. దాంట్లో వేసే ఎర ఏంటంటే ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్నటువంటి ఈ ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్స్ కానివ్వండి, లేదా ఇన్స్టాగ్రామ్లో బాగా పాపులర్ అయిన వాళ్ళని ఎరగా వేసి మనం ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బులు కూడా కాదండి, మన వాల్యుబుల్ టైం, దే ఆర్ టేకింగ్ అవర్ వాల్యుబుల్ టైం అండ్ ఫైనలీ దే ఆర్ గెటింగ్ బెనిఫిటెడ్ అవుట్ ఆఫ్ ఇట్. మనకేం మిగులుతుంది లాస్ట్లో? వాళ్ళందరినీ చూడడం వల్ల ఎంటర్టైన్మెంట్ అంటే ఓకే, బట్ అది నాట్ వర్త్ అనమాట. ఇప్పుడు చూడండి, లాజిక్ మీకు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక ఫేమస్ అయిన ఒక పెద్ద సెలబ్రిటీని తీసుకురావాలంటే వాళ్ళకి చాలా మొత్తంలో డబ్బులు అనేది వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. సో దాని నుంచి వచ్చిన బెనిఫిట్ కూడా అంటే వాళ్ళకి అంత అమౌంట్ పోతుంది కాబట్టి వీళ్ళ బెనిఫిట్స్ అనేటివి ఓకే యావరేజ్గానే ఉంటాయి. కానీ మనం ఏం చేసాం, ఆల్రెడీ కొంతమందిని బాగా పాపులర్ చేసి పెట్టేశాం. వాళ్ళు చేస్తున్నవి చెత్త వీడియోలని తెలిసి, వాళ్ళు అంత వర్త్ఫుల్ క్యాండిడేట్స్ కాదని తెలిసి, ఫర్ ఫన్ కోసమో లేకపోతే వాళ్ళని ట్రోల్ చేసో సంథింగ్ రోస్ట్ చేసో ఏదో ఒకటి చేసి వాళ్ళనైతే పాపులర్ ఫిగర్స్ చేసాం వితౌట్ కంటెంట్. వాళ్ళని తీసుకొని అది వాళ్ళకి ఏమైంది, పబ్లిసిటీ అనేది ఫ్రీ అయింది అక్కడ. ఆల్రెడీ తెలిసిన వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరినో ఒకరిని తీసుకోండి, నేను వాళ్ళ పర్టికులర్ నేమ్స్ మెన్షన్ చేయాలని లేదు, ఎవరో ఒకరు తెలిసిన వాళ్ళని తీసుకోండి. వాళ్ళకి ఏంటంటే ఒక బిగ్ బాస్ స్టేజ్ దొరకడమే ఒక పెద్ద విషయం. వాళ్ళకి ఏం పే చేయాల్సిన అవసరం కూడా లేదు కొన్ని సందర్భాల్లో అయితే. ఎందుకంటే వాళ్ళు ఇంకా గ్రో అవ్వాలంటే వాళ్ళకి ఒక స్టేజ్ కావాలి, ఒక ప్లాట్ఫామ్ కావాలి. అది దొరకడమే వాళ్ళకి ఎక్కువ. సో అందులో వాళ్ళు ఇంత కావాలని డిమాండ్ చేసే లెవెల్లో వాళ్ళు ఉండరు, బట్ ఎవ్రీవన్ నోస్ దెమ్ అదనమాట. అలాంటి వాళ్ళని పిక్ చేయడం వల్ల వాళ్ళకి చాలా తక్కువ అమౌంట్తో వాళ్ళు వస్తారు. ఇంత అమౌంట్ ఇస్తున్నారని నాకు తెలియదు కదా, బట్ దిస్ ఈస్ అ స్ట్రాటజీ దట్ ఐ అండర్స్టూడ్. తక్కువ అమౌంట్తో ఆల్రెడీ అందరికీ తెలుసున్నటువంటి పాపులర్ అయినటువంటి నార్మల్ పీపుల్ని తీసుకొచ్చి ఇన్వెస్ట్ చేసి, ఎలాగో మనకు తెలుసు కాబట్టి ఇంతమంది చూసి వాళ్ళు కొన్ని కోట్లు సంపాదిస్తున్నారు. వాళ్ళకి దీంట్లో లాభపడేది ఏమంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరైతే స్టేజ్కి వచ్చారో మహా అయితే వాళ్ళు ఏమైనా సంపాదించుకోవచ్చేమో, కానీ మీరు ఇంట్లో కూర్చొని లేకుండా మొబైల్స్లోనూ చూసి మనం ఏమి సంపాదిస్తున్నాం, మనకేంటి లాభం? దానివల్ల నీకు ఎంటర్టైన్మెంట్ ఇట్స్ నాట్ అట్ ఆల్ వర్త్ అనమాట. మీ వాల్యుబుల్ టైంని స్పెండ్ చేసి దాన్ని చూడడం అనేది. ఐ నెవర్ వాచ్డ్ ఎనీ బిగ్ బాస్ ఇంతవరకు. నేను ఎక్కడైనా సపోజ్ చూసానంటే పేర్లు చూస్తా కదా, వాళ్ళు ఆల్రెడీ సోషల్ మీడియాలో అక్కడ పాపులర్ అయిన వాళ్ళే. వాళ్ళని తక్కువ బడ్జెట్ తీసుకొచ్చి పెట్టి ఎక్కువ లాభాలు పొందుతున్నారు. ఈ స్ట్రాటజీ కొంచెం అర్థం చేసుకొని మీ టైంకి మీరు వాల్యూ ఇవ్వండి. అలాగే మనం కూడా దేన్ని సపోర్ట్ చేయాలి, దేన్ని ప్రమోట్ చేయాలి, దాన్ని ప్రమోట్ చేయండి. ఏదో విధంగా పాపులర్ అయిపోవాలని చెప్పి పిచ్చి చేష్టలు చేసి పాపులర్ అయిపోయి వాళ్ళని హైప్ చేసి చూపించి టీవీస్లో షోస్కి పిలిచి ఇలా చేసి దాన్ని చూడడం వల్ల మిగతా వాళ్ళు కూడా మనం కూడా ఏదైనా తిక్కగా చేస్తే పాపులర్ అవుతామని చెప్పి తిక్కగా ఆ తిక్క లెవెల్ సరిపోక ఇంకా కొంచెం తిక్కగా చేయడం, ఎక్స్ట్రా తిక్కగా చేయడం, అట్లా లాస్ట్కి అందరూ మెంటల్ అయిపోతారు. అంటే నేను ఎంత మెంటల్గా ఉంటే అంత గొప్పనా అని చెప్పి. ఇప్పుడు గొప్పతనం అనేది ఎవరు ఎంత పిచ్చుందో వాళ్ళు అంత గొప్ప వాళ్ళని చెప్పే స్టేజ్ వరకు వచ్చేస్తాం అనమాట. సో అందరికీ ఇదే చెప్తున్నాను, కొంచెం తెలివిగా ఉండండి. ఎంటైర్ వరల్డ్ ఈజ్ ఎ బిజినెస్. మనమందరం కార్పొరేట్ కంపెనీస్కి, కార్పొరేట్ పీపుల్కి మనం అంతా బొమ్మలం. తెలుసుకొని value your money, value your time. That's it from me. Thanks.